హే గాయ్స్, ఈరోజు చీజ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియో. సో ముందుగా పన్నీర్ తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ వాటర్లో వేయాలి. సో అలా వేస్తే మనకి విడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత ప్యాన్ తీసుకొని కొంచెం గీ వేసి టర్మరిక్, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి మనం పన్నీర్ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవి వేసిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా కలుపుతూ బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మిక్సీలో టొమాటో, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యాషియస్ని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ అనేది బ్రౌనిష్ వచ్చిన తర్వాత లైట్గా మనం గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ జింజర్ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత కూడా గార్లిక్ పేస్ట్ అనేది మనం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలానే మీరు టిల్ దెన్ బ్రౌనిష్ వచ్చే వరకు కూడా ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి. సో ముందుగా మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో కొంచెం వాటర్ కూడా పోసుకోండి మీకు కావాలి అంటే. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నా కదా ఎలా ఫ్రై చేసుకోవాలి అండ్ ఎలా మిక్స్ చేసుకోవాలనేది. సో మీకు అర్థమవుతుంది, ఇలా పైకి ఆయిల్ అనేది వచ్చినప్పుడు టమాటో అనేది మంచిగా ఫ్రై అయినట్టు. సో ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేస్తూ కొద్దిసేపు అలా ఉంచాలన్నమాట. సో అలా ఉంచిన తర్వాత లైట్గా మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ధనియా పౌడర్ ఎలా చేయాలి, దాంట్లో ఏమేమి మిక్స్ చేశాను అనేది కావాలి అంటే చెప్పండి, నేను సపరేట్ వీడియో చేస్తాను. ఆ తర్వాత కొంచెం నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నాది స్పైసీ లెవెల్స్ తక్కువ కాబట్టి నేను 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉంటే 2 స్పూన్స్ సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఇది కారం అనేది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేయండి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి అంటే లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసాక మంచిగా మిక్స్ చేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు కూడా క్యాప్ పెట్టేసి బాయిల్ చేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఆయిల్ అనేది కూడా మంచిగా పైకి వస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసిన పన్నీర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి పీసెస్ అనేవి కూడా విరిగిపోవట్లేదు, ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. సో ముందుగా నేను చెప్పిన ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. అలా చేస్తే మనకి పీసెస్ అనేవి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు విరిగిపోవు, ఎంత స్మూత్గా అండ్ మనకి చూడడానికి స్పాంజ్లా ఉంటాయి అన్నమాట. సో ఇలా అంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మీకు ఇంకా వాటర్ కావాలన్నా వాటర్ వేయండి, ఎందుకంటే గ్రేవీలా కావాలి అంటే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో మనకి అప్పుడు అర్థమవుతుంది వాటర్ అంతా ఇంకిపోయినవి, మంచి ఒక గ్రేవీ లాగా తయారైపోయింది అనేసి. ఇప్పుడు మనం చీజ్ యాడ్ చేసుకుందాం. చీజ్ యాడ్ చేసిన తర్వాత పైన క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కూడా కుక్ అవుతూనే ఉంటుంది. సో మధ్యలో ఏమీ తిప్పొద్దు, అలా చేస్తే బ్రోక్ అవుతుంది. సో మంచిగా మిక్స్ అవ్వదనమాట. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, అలానే మంచిగా కరిగిపోతుంది. సో మీరేమి దాన్ని టచ్ చేయొద్దు. యాడ్ చేసిన తర్వాత అలానే క్యాప్ పెట్టి ఉంచండి. ఒక 5 మినిట్స్ వరకు కూడా అలానే ఉంచండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్ ఓపెన్ చేద్దాము. చూడండి మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది అనమాట. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్. సో ఇంకా మీకు మంచిగా గ్రేవీ కావాలి అంటే ఒక 5 మినిట్స్ అలానే ఉంచండి. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో లక్ష్మీ మరీదు.